అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. నీట్ పేపర్ లీక్ నిజమే, రీటెస్ట్ అనేది లాస్ట్ ఆప్షన్ సుప్రీంకోర్టు చెప్తా ఉంది. 23 లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న అంశం అయితే 23 లక్షల మంది పిల్లలు అది నీట్ పరీక్ష రాసిండ్రు కాబట్టి, నీట్ పరీక్ష అంటే ఏంటిది? ఎంబీబీఎస్ సీట్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు డాక్టర్ చదువు కోసం సీట్ ఉంటుంది కదా, దానికోసం రాసినటువంటి పరీక్ష ఇది. అయితే ఈ పరీక్ష రాసిండ్రు, మరి రాసిన తర్వాత పేపర్ లీక్ అయింది. మరి పేపర్ లీక్ అయితే 23 లక్షల మంది రాసిండ్రు. అయితే ఇప్పుడు ఇది 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ అంటే 100 మార్కులు వచ్చినాయట ఒక్కొక్కరికి. అయితే ఎట్లా వచ్చినాయి రా బాబు అంటే పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయిన తర్వాత వాళ్ళు బట్టి పట్టించేసి ఒకటినేమో ఏ అంటే 1 ఏ 2 బి ఇట్లా చెప్పుకుంటూ వచ్చిరట. చెప్పిస్తే అట్లా మార్కులు వచ్చినాయి. అయితే ఇది కొంతవరకే పరిమితమైందా అంటే ఈ ర్యాంకులు వచ్చిన వాళ్ళ వరకే పరిమితమైందా, లేకపోతే దేశవ్యాప్తంగా ఇదంతా కూడా పేపర్ నిజంగా ఒకవేళ అట్లా వెళ్తే మాత్రం పరిస్థితి ఏంది అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగిందంట. మ్యాక్సిమం మళ్ళీ రీటెస్ట్ పెట్టకుండా చూడని చెప్పేసి అంటా ఉందంట. ఎందుకంటే చాలా మంది పిల్లలు మళ్ళీ రాయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటుంది అంటే సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అయితే దారుణమైనటువంటి పరిస్థితి నిజంగా. నీట్ పేపర్ లీక్ అయిందనేది తేలింది, ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఆ క్వశ్చన్ పేపర్ ఎంతమందికి చేరింది, ఎంతమంది ఆ లీకేజ్ తో లాభపడ్డారు, ఇప్పటి వరకు ఎంతమందిని గుర్తించారు, పేపర్ లీక్ తో ఇంకా లాభపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ కేసులో ఇంకా తప్పు చేసిన వాళ్ళను గుర్తించాల్సి ఉందా, పేపర్ లీక్ తో లాభపడిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎంతమంది రిజల్ట్స్ ను హోల్డ్ లో పెట్టారు, వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరగాలి. సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట వాస్తవం. కాకపోతే ఏంటంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు అంటే ఇదంతా పేపర్ లీక్ అయిందని తెలిసిన తర్వాత కూడా రద్దు చేస్తే తప్పేముంటది, దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తా ఉన్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఏబీవీపీ కూడా దీనిపైన నీట్ అవకతవకల పైన డిమాండ్ చేస్తూ మొత్తం రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కాబట్టి 100% దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ, తర్వాత సుప్రీంకోర్టు కూడా దీనిపైన సానుకూలంగా స్పందించాలి. అవకతవకలు జరిగినాయని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ దాన్నే కొనసాగిస్తే మాత్రం కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది అంటున్నారు. చాలా మంది పిల్లలు కష్టపడి చదివితే